హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం అరటి చూడండి. ఇది నాటు అరటి. మన ఏమి వేసింది ఏమీ లేదు, కంప్లీట్గా జీవామృతమే. చూడండి ఎంత స్టెమ్ డెవలప్ ఉంది. ఇప్పుడు 2 పిలకలు వదిలేయడం జరిగింది. ఇక్కడ ఇదొక పిలక, 2 ఏంటిది గెల ఇవ్వడానికి ఇంకొక 1 మంత్ పడుతుంది. అది 2 months పడుతుంది. ఇది ఆల్రెడీ గెల ఉంది, తయారవుతుంది. ఇంకా ఆల్రెడీ ఇది వచ్చి ఆల్రెడీ 1.5 month 2 months దాకా అవుతుంది. ఇంకా రెడీ అవుతుంది. ఇంకో 10-15 రోజులు కట్ చేసుకోవచ్చు. ఈరోజు ఇది తీయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మన పిలకలు చూడండి. ఈ పిలకలన్నీ బయటకు వేసి తగలెట్టేది చాలా విధమైన చేస్తారు. అలా ఏం అవసరం లేదండి మనకి. ఇది ట్రెంచ్ చూడండి, మనం నడవడానికి వేసుకున్నది. మొత్తం ఆ వచ్చిన వేస్ట్ మొత్తం ఇలా కింద వేస్తే మనం నీళ్ళు వదులుతుంటే మొత్తం డీకంపోజ్ అయిపోతుందండి. మొత్తం డీకంపోజ్ అయ్యి అది మొక్కకి ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. మనం ప్రత్యేకంగా పొటాష్ అవి ఇవి తెచ్చేసే పని ఉండదు. వీటి నుంచి మళ్ళీ డీకంపోజ్ మళ్ళీ మొక్క తీసుకుంటుంది. ఆ వచ్చిన షూట్లు మొత్తం ఇప్పుడు ఇవి వచ్చాయి కదండి, ఇవన్నీ కట్ చేస్తాం. ఇవన్నీ ఎక్సెస్గా పెట్టామనుకోండి, ఆ గెల డెవలప్మెంట్ ఉండదు. మినిమంగా ఎన్ని అవసరం అన్ని పెట్టేసుకొని మిగతా అన్ని కట్ చేసి ఇట్లా పడేస్తుంటే మనకి ఎరువులాగా పనిచేస్తుంటుంది. దాంతోపాటు ఆ గెల కూడా బాగా డెవలప్ అవుతుంది. మనం వేరేదన్నీ మనం చేయాల్సిన పని ఉండదు. ఇక్కడ నుంచి ఇక్కడికి 6 feet మునుగ వస్తుంది. మునుగ ఆకు మనం సేల్ చేస్తున్నాం. ఇప్పుడు మునుగ ఆకు చాలా ఎక్కువ మొత్తంలో సేల్ అవుతుంది. తర్వాత ఇక్కడ పప్పాయి చూడండి, మనకు ఫ్లవరింగ్ అంత పూత పిండి అంతా స్టార్ట్ అవుతుంది. ఇదంతా మన మెయింటెనెన్స్ అంతా ఈ ఎరువు దాని నుంచే వస్తాను. మనం ప్రత్యేకంగా ఏమి వేసుకోండి. మళ్ళీ ఒక అరటి ఇక్కడ ఇది ఇవన్నీ నాటు పప్పాయి. ఇది చూడండి పప్పాయి ఎంత పైకి వెళ్ళిపోయిందో. వీటికి ఎంత ఎనర్జీ ఈ డస్ట్ నుంచి, అంటే మనకు వచ్చిన వేస్ట్ నుంచి మళ్ళీ డీకంపోజ్ అయిపోయి మళ్ళీ మొక్క తీసుకుంటుంది. ఇది న్యాచురల్ ఫార్మింగ్ యొక్క గొప్పతనం. అంటే మనం ప్రత్యేకంగా ఏమి వేయాల్సిన పనిలో చేయాల్సిన పనిలో ఒకటి వాటర్ మేనేజ్మెంటు, వీడ్ రిమూవ్. అంటే వీడు గడ్డి పెరక్కోకుండా కంప్లీట్గా ప్రతి ప్లేస్లోనూ పంట వచ్చే విధంగా మనం ప్లాన్ పెట్టుకుంటే మనం అన్ని లాభమే ఉంటుంది, దీంట్లో నష్టమే ఉండదు. ఇది ఫ్రెండ్స్, దీనికోసం ఈరోజు చేసాం. బాయ్.